హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో థర్డ్ క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది థర్డ్ క్లాస్ వాళ్ళతో పాటుగా ఇక్కడ ఉన్న టెట్ డిఎస్సి వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న టెక్స్ట్ బుక్స్ అని అనుకుంటారు, కాకపోతే వీటిలో సింపుల్ నుంచి కష్టమైన వాటికి ఇస్తూ ఉంటారు. కాబట్టి థర్డ్ అయిన తర్వాత ఫోర్త్ అయిన తర్వాత ఫిఫ్త్ అలా 10th క్లాస్ దాకా మనం నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ టెట్ డిఎస్సికి కానీ బిట్స్ అన్నీ మనకి అకాడమీ బుక్స్ నుంచే బేస్ చేసుకుని ఇస్తాడు. కాబట్టి ఈ అకాడమీ బుక్స్ చదివితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ క్లాస్ సంబంధించి ఫస్ట్ లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ మొత్తం అంతా అన్ని లెసన్స్ సంబంధించి మన ఛానల్లో ఉంటాయి. సో ప్రతి లెసన్లోనే ఇలా గ్రామర్ అని ఒక టాపిక్ ఇచ్చాడు. ఈ గ్రామర్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్, లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్, ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్. సో దీంట్లో మీరు అండర్లైన్ చేసిన వర్డ్స్ ఒకసారి గమనించండి. తెనాలి రామ అనేది ఏంటి? ఒక పేరు, నేమ్. అలాగే ఇక్కడ గార్డెన్ అని ఉంది కదా, గార్డెన్ కూడా ఒక పేరే. బాక్స్ అనేది కూడా ఒక పేరే. అయితే తెనాలి ఇనోట్స్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్. తెనాలి రామ అనేది ఒక పర్సన్ పేరు చెప్తుంది, ఒక వ్యక్తి పేరు. అరే గార్డెన్ అనేది దేని గురించి చెప్తుంది? ఒక ప్లేస్. గార్డెన్ అనేది ఒక ప్లేస్ కదా. అలాగే బాక్స్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది? బాక్స్ అనేది థింగ్ అంటే ఏంటి మీకు తెలిసి? వస్తువు. ఒక వస్తువుని డినోట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో అండర్లైన్ చేసిన ప్రతి వర్డ్ దేన్ని చెప్తుందంటే నేమ్స్ గురించి చెప్తుంది. మీ అందరికీ నేమ్స్ అంటే తెలుసు, ఎన్ఏఎంఈ నేమ్, పేర్లు. అయితే ఏంటి? థింగ్స్ పేరు ఉంటుంది, ప్లేస్లు యొక్క పేరు ఉంటుంది, లేదా పర్సన్ పేరు ఉంటుంది. సో ఇలాంటి పేర్లన్నిటిని కలిపి మనం ఏమంటాం? నౌన్ అంటారు, NOUN, నౌన్. సో ఈ వీడియోలో మనం ఇక్కడ థర్డ్ క్లాస్లో ఇచ్చిన నౌన్స్ గురించి ఇంకో కొంచెం గ్రామర్ మనం నేర్చుకుంటాం. ఇక్కడ చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాడు చూడండి. మనకి ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు, అయితే రైట్ దెమ్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్ కింద రాయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో పర్సన్స్ ఎవరున్నారో చూసుకుని మీరు ఇక్కడ 1, 2, 3 వేసి రాయాలి. సో పర్సన్స్ ఎవరున్నారు? శ్రీకృష్ణ దేవరాయ అనేది ఒక పర్సన్. పర్సన్ అంటే ఏంటంటే వ్యక్తి పేరు. మనిషిని పర్సన్ అని అంటారు అన్నమాట, మేల్ ఆర్ ఫీమేల్. అలాగే ఇక్కడ చూడండి ఇంకెవరున్నారు? తెనాలి రామ అనేది కూడా పర్సనే కదా. సో శారద అనేది కూడా పర్సనే. సో పర్సన్స్ మొత్తం ఫిల్ అయిపోయారు. 1, 2, 3 మనం ఇక్కడ ఇందులో రాసాం. అండ్ ప్లేసెస్కి సంబంధించి 1, 2, 3 రాయాలి. ప్లేస్ అంటే ఒక గార్డెన్ అనేది ఒక ప్లేస్. సో గార్డెన్ ఇక్కడ రాసుకుంటాం. దాని తర్వాత మనకి నెక్స్ట్ ప్లేస్ ఏముంటుంది? విజయనగరం అనేది కూడా ప్లేసే, ఇది దీంట్లో రాసుకోవచ్చు. దాని తర్వాత హౌస్ అనేది కూడా ప్లేసే కదా. ఇంటికి వెళ్ళానంటారు, విజయనగరం వెళ్ళానంటారు. అలాగే థింగ్ అంటే వస్తువులు. ఇక్కడ చూడండి, బాక్స్ అనేది ఒక వస్తువు. మ్యాంగో అనేది కూడా ఒక వస్తువులాగా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇంకా మిగిలింది ఏంటి? స్టోన్ అనేది కూడా ఒక వస్తువు. సో ఈ విధంగా మనం ఈ టాస్క్ కంప్లీట్ చేసాం. దీంట్లో మనకి తెలిసేది ఏంటంటే, ఒకటి నౌన్స్ పర్సన్కి సంబంధించి ఉంటాయి, ప్లేసెస్కి సంబంధించి ఉంటాయి, థింగ్స్. అలాగే వస్తువుల పేర్లు చెప్పేవి కూడా ఏమవుతాయంటే నౌన్స్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళాం. రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇచ్చిన సెంటెన్సెస్లో అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి చూద్దాం. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. తెనాలి రామ దగ్గర ఒక పెద్ద గార్డెన్ ఉండేది. హీ వాజ్ కోర్ట్ జస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. సో ఇక్కడ ఇచ్చాడు ఏంటంటే, ఒక సెంటెన్స్ ఇచ్చాడు, 2 సెంటెన్స్లు ఇచ్చాడు. ఇన్ ద సెంటెన్స్ 1 and 2 ద వర్డ్స్ తెనాలి రామ అండ్ శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్. ఇవన్నిటిని ఏమంటారు? నౌన్స్ అంటే పేర్ల గురించి చెప్పే వాటిని ఏమంటారు? నౌన్స్ అంటారు. అండ్ డినోట్ ద నేమ్స్ ఇన్ పర్టిక్యులర్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. ఇక్కడ చెప్పేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఈ థర్డ్ క్లాస్ మీరు చాలా శ్రద్ధగా వినాలి. ప్రాపర్ నౌన్స్ అంటే ఒక వ్యక్తి పేరు గురించి చెప్పేవాడిని ప్రాపర్ నౌన్ అంటారు. ఇక్కడ చూడండి, తెనాలి రామ అనేది ఒక పర్సన్. ఇక్కడ గార్డెన్, బాక్స్ పర్సన్స్ అవుతే అవ్వవు. తెనాలి రామ అనేది మనిషి. అలాగే ఇక్కడ కూడా చూడండి, శ్రీకృష్ణదేవరాయ, తెనాలి రామ, శారద, వీళ్ళు పర్సన్స్. మిగతావన్నీ కూడా పర్సన్స్ కాదు.
ఈ వ్యక్తి పేర్లన్నిటిని ఏమంటారు? ప్రాపర్ నౌన్స్. సో వీటితో పాటుగా సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్. ప్రాపర్ నౌన్లో పీతో స్టార్ట్ అవుతుంది కదా. పీ అంటే ఒక పర్టికులర్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ప్లేస్ అవ్వచ్చు, లేదా వస్తువు అవ్వచ్చు. సపోజ్ గీత అనేది ఒక పర్టికులర్ పర్సన్ పేరు. అలాగే తాజ్మహల్ అనేది కూడా ఒక పర్టికులర్ ప్లేస్, అదొక ప్లేస్. మహాభారత అనేది కూడా ఒక పర్టికులర్ బుక్ పేరు. సో ఏదైనా ఒక పర్టికులర్ వస్తువు గురించి కానీ, లేదా బుక్ గురించి కానీ, లేదంటే పర్సన్ గురించి కానీ ఆ పేరు ఉంటే దాన్ని ఏమో ప్రాపర్ నౌన్ అంటారు. మరి కామన్ నౌన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, డాక్టర్. నీకు ఇప్పుడు చెప్తే బాగా అర్థమవుతుంది మీకు. డాక్టర్, సపోజ్ ఏదైనా డాక్టర్ రాజు అని ఉందనుకో, నేను చెప్పాను అనుకోండి, అది ఏ నౌన్ అవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నేను పర్టికులర్గా చెప్తున్నాను, ఎవరో చెప్తున్నాను. అలా కాకుండా డాక్టర్ అని ఉత్తి డాక్టర్ అంటే ఆ డాక్టర్ రాజా లేదా డాక్టర్ రవ అనేది నేనేమి చెప్పట్లేదు. అందరినీ కలిపేసి నేను ఏమంటున్నాను? కామన్గా డాక్టర్ అంటున్నాను. కాబట్టి అది ఏమవుతుంది? డాక్టర్ కామన్ నౌన్ అవుతుంది. అలా కాకుండా సపోజ్ రివర్ గురించి నేను మాట్లాడితే, ఇప్పుడు సపోజ్ రివర్ అంటే నది, మీ అందరికీ తెలుసు. కానీ నదులు ఎన్ని ఉంటాయి? చాలా నదులు ఉంటాయి. కానీ కామన్గా అన్నిటిని కలిపి ఏమంటున్నారు? రివర్ అని అంటున్నారు. కానీ ఇదే ప్రాపర్ నౌన్కి వచ్చేటప్పటికి రివర్ గంగా నది ఉంటుంది, దాంతోపాటు కృష్ణా నది ఉంటుంది, దాంతోపాటు గోదావరి ఉంటాయి. ఇవన్నీ పర్టికులర్ పేర్లు చెప్తున్నా కాబట్టి దాన్ని ఏమంటారు? ప్రాపర్ నౌన్ అంటారు. అలా కాకుండా అన్నిటిని కలిపి కామన్గా రాసేస్తే దాన్ని ఏమంటారు? కామన్ నౌన్ అంటారు. అలాగే ఇక్కడ బ్యాగ్, అన్ని బ్యాగ్లు కలిపి ఒకే బ్యాగ్ కింద చూపిస్తున్నాడు కాబట్టి కామన్ నౌన్ అయింది. ఇక్కడ ఉమెన్ లేదా మ్యాన్ అని చెప్పామనుకోండి, మనకేమవుతుంది? కామన్ నౌన్ అవుతుంది. అలా కాకుండా ఒక వ్యక్తి పేరే చెప్పాం కాబట్టి దాన్ని ఏమంటారు? ప్రాపర్ నౌన్ అంటారు. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. సపోజ్ రమణ అని ఉంది ఇక్కడ. రమణ అనేది ఏంటి? కామన్ నౌనా ప్రాపర్ నౌనా? కామెంట్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాస్క్లోకి వెళ్దాం. మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇది చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సపోజ్ కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్. ఇప్పుడు చాక్లెట్ అని ఉంది, 5 స్టార్ అని ఉంది. ఇక్కడ కామన్ నౌన్ చాక్లెట్ అంటే ఈ చాక్లెట్ అంటే ఏదైనా చాక్లెట్ అనుకోవచ్చు. 5 స్టార్ అవ్వచ్చు, మీకు నచ్చిన డైరీ మిల్క్ అవ్వచ్చు, కిట్ క్యాట్ అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. కానీ ప్రాపర్ నౌన్ పర్టికులర్గా ఏ చాక్లెటో అది పేరు చెప్పేశారనుకోండి, దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. అలాగే కార్ అనొచ్చు. కార్ దగ్గరికి వచ్చినప్పటికీ రకరకాల కార్లు ఉంటాయి. కానీ దాంట్లో మనం ఏమని చెప్పాడు? పర్టికులర్గా హోండా కారే అని చెప్పాడు కాబట్టి అది ఏమైంది? ప్రాపర్ నౌన్ అయింది. అలాగే మొబైల్ వచ్చింది. మొబైల్ దగ్గరికి వచ్చినప్పటికీ ఏదైనా మొబైల్ అవ్వచ్చు. కామన్గా ఇచ్చాడు కాబట్టి ఏం మొబైల్ అవుతుంది? ఇది కామన్ నౌన్ అవుతుంది. అలాగే మొబైల్ ప్లేస్లో శాంసంగ్ కానీ, మోటరోలా కానీ, ఐఫోన్ కానీ, ఇలాగా వివో కానీ ఇవన్నీ ఇచ్చాడు అనుకోండి, అవి ఏమవుతాయి? ప్రాపర్ నౌన్స్. ఏమవుతాయి? అలాగే గర్ల్ అని కామన్గా ఇచ్చేసాడు. ఇందాక ఇక్కడ చూడండి లాస్ట్ దాంట్లో గీత, ఇక్కడ గర్ల్ అని ఇవ్వలేదు. గర్ల్ అని ఇస్తే కామన్ నౌన్ అవుతుంది. కానీ పర్టికులర్గా పేరు చెప్పాడు కాబట్టి ఏ నౌన్ అయింది? ప్రాపర్ నౌన్ అయింది. కాబట్టి ఇక్కడ పేరు ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు? రజియా పేరు ఇచ్చాడు కాబట్టి ఏమైంది? ప్రాపర్ నౌన్ అయింది. కానీ కలిపిచ్చేస్తే కామన్ నౌన్. అలాగే మ్యాన్ అని ఇచ్చాడు కానీ ఎవరని చెప్పలేదు కదా. సూర్య అవ్వచ్చు, సుధీర్ అవ్వచ్చు, శ్రవణ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ సుందర్ అనే పేరు ఇచ్చాడు కాబట్టి అది ప్రాపర్ నౌన్ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్లో మనకి మల్టిపుల్ చాయిస్లో కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లోని. పిల్లలు మీరు కూడా గమనించాలి. ఇక్కడ మీకు ఏం చెప్పాడంటే పిల్లలకి కలర్ ద క్లౌడ్స్ ఇన్ బ్లూ ఫర్ ప్రాపర్ నౌన్స్ అండ్ కలర్ పింక్ ఫర్ కామన్ నౌన్స్. బ్లూ కలర్ దేనికి ఏమన్నాడు? ప్రాపర్ నౌన్స్. ఇప్పుడు ప్రాపర్ నౌన్ కనిపెట్టండి మీరు.
ఇదిగో ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా పేరు కానీ వాటి పేరు ఏంటి అనేది చెప్తే ప్రాపర్ నౌన్. సో శ్రీకృష్ణదేవరాయ కానీ, విజయనగరం కానీ, శారద కానీ, అలాగే తెనాలి రామ కానీ, వీటన్నిటికీ మీరు ఏ కలర్ వేస్తారో బ్లూ కలర్ వేయాలి. అలాగే మిగతావి ఏమున్నాయి, కామన్ బాక్స్ అన్నాడు, ఏ బాక్స్ అవ్వచ్చు, రకరకాల బాక్సెస్ ఉంటాయి. అలాగే హౌస్ అన్నాడు, గార్డెన్ అన్నాడు, ఇవన్నీ విలేజ్. పర్టికులర్గా ఏంటో చెప్పలేకపోతే అప్పుడు ఏం పెట్టాలి మనం, కామన్ నౌన్స్. కామన్ నౌన్స్కి పింక్ కలర్ ఏమన్నాడు. సో ఇలా కలర్ అక్కడ చెప్పినట్టు మీరు పేస్ట్ చేయండి. సో ఇప్పుడు పింక్ ఉన్నదంటే మీరు పింక్కి పింక్ కలర్ ఫిల్ చేస్తారు. అలాగే మీరు కామన్ నౌన్ ఉందనుకోండి, దానికి ఏం ఫిల్ చేస్తారు, బ్లూ కలర్ ఫిల్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మీరు మిగతా వాటికి కూడా ఫిల్ చేయండి మీ టెక్స్ట్ బుక్స్లో. దాని తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గమనించండి, చాలాసార్లు అడుగుతున్నాడు ఎగ్జామ్లో. క్యాపిటల్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక సెంటెన్స్ ఇచ్చి దానికి క్యాపిటల్ లెటర్స్ సరైన పంక్చువేషన్స్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ద థీవ్స్ హ్యాడ్ ద కన్వర్జేషన్ అండ్ బికమ్ వెరీ హ్యాపీ. దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. వి యూజ్ ద క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు మనకి, అయితే ఈ సెంటెన్స్లోంచి మనకి క్యాపిటలైజేషన్, ఆ క్యాపిటల్ లెటర్స్ ఏంటి, ఎలా చేశాడు అనేది మనకి ఇక్కడ చెప్తున్నాడు. సో మనం ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ పెట్టాలని పిల్లలు మీ అందరికీ డౌట్ ఉంటుంది. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా దీని మీద బిట్స్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా మనకి ఒక పర్సన్ నేమ్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దానికి మనం పెట్టాల్సింది క్యాపిటల్ లెటర్ పెట్టాలి. సపోజ్ రాజు వచ్చిందంటే RAJU అని రాస్తాం, అంతేగాని RAJU అని రాయం. ఎప్పుడైనా గమనించారా, ఇది చూడండి. అలాగే దాంతోపాటు నేమ్ ఆఫ్ ద ప్లేసెస్, సపోజ్ మీరు ఎప్పుడైనా కొత్తపేట అని రాస్తున్నారు, క్యాపిటల్ K రాస్తారు. అలాగే మీరు ఏ ప్లేస్ రాసినా కానీ మీరు క్యాపిటల్ లెటర్లో రాస్తారు. అమలాపురం అని రాస్తున్నారు, ఇలా రాస్తారు అమలాపురం అని. అంతేగాని ఈ క్యాపిటల్ A ప్లేస్లో స్మాల్ A రాయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో రావాలి ప్లేసెస్, నేమ్ ఆఫ్ ద ప్లేసెస్. ఓకే, దాంతోపాటు ఐ, ఎప్పుడైనా ఐ వచ్చినప్పుడు, అంటే ఆ వర్డ్ మధ్యలో ఐ వచ్చినా కానీ సింగిల్గా ఐ ఉంటే, ఐ అంటే ఏంటి దాని అర్థం, నేను అని, నేను. అయితే ఐ వచ్చినప్పుడు మనం దాన్ని క్యాపిటల్ లెటర్స్లోనే వాడతాం. అలాగే దాంతోపాటుగా నేమ్ ఆఫ్ ద మంత్స్ అండ్ డేస్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. మీ అందరికీ నేమ్స్, మంత్స్ నేమ్స్ కూడా వచ్చు కదా, డేస్ నేమ్స్. అయితే అవి మీరు ఎప్పుడైనా సండే, మండే ఇవి రాసినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ రాసినా కానీ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలాగే మంత్స్ రాసినప్పుడు కూడా, సపోజ్ మీరే జూన్ అని రాస్తున్నారు ఎక్కడైనా, జూన్, జూలై, ఆగస్ట్, ఈ మంత్స్ అన్ని, అవి కూడా ఎప్పుడు ఎలా రాయాలి, క్యాపిటల్ లెటర్స్లోనే రావాలి. అండ్ నేమ్ ఆఫ్ ద హాలిడేస్, మీకు దసరా హాలిడేస్, పొంగల్ హాలిడేస్, అలాగే సమ్మర్, ఇవన్నీ కూడా మనకి హాలిడేస్ పేర్లు ఎప్పుడు కూడా, క్రిస్మస్కి ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అవి కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. అండ్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలు చాలా తప్పు చేసేది ఏంటంటే ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్లో క్యాపిటల్ లెటర్స్ వాడరు మీరు. ఇక్కడ చూడండి, దా పెట్టాం, ఇలా ఎందుకు పెట్టలేదు, TH దా ఎందుకు పెట్టలేదు, ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో క్యాపిటల్ T ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి. మళ్ళీ చూడండి, ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఫుల్ స్టాప్ పెట్టేశారంటే దాని అర్థం ఏంటమ్మా, మళ్ళీ క్యాపిటల్ లెటర్ రావాలి. దాని తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ అయితే ఆ సెంటెన్స్ అయిపోయింది, కొత్త సెంటెన్స్ బిగిన్ అయింది. అప్పుడు ఏం రావాలి, మళ్ళీ క్యాపిటల్ లెటర్ రావాలి. సో ఈ విధంగా మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ ఇచ్చాడు, ఇక్కడతో మనకి ఈ లెసన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ లెసన్ దగ్గర మళ్ళీ గ్రామర్ నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, దానికి ప్రాక్టీస్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా నేను ఒకటే చెప్పాను, సెంటెన్స్ బిగినింగ్ ముందు మనం ఏం పెట్టాలి, క్యాపిటల్ H పెట్టాలి. నేమ్ ఆఫ్ ద పర్సన్ ముందు కానీ సెంటెన్స్ బిగినింగ్లో కానీ మనం ఏ లెటర్ రాయాలి, క్యాపిటల్ లెటర్ రాయాలి. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ వస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ చూపించాను, ఐ ఉన్నప్పుడు ఏం వస్తుంది, క్యాపిటల్ లెటర్ వస్తుంది. కాబట్టి ఐ ఉన్నప్పుడు క్యాపిటల్ లెటర్ వస్తుంది. అలాగే వి, ఫస్ట్ ఏదైనా సెంటెన్స్ బిగినింగ్లో ఉన్న ప్రతి లెటర్కి మనం ఏం చేయాలి, క్యాపిటల్ లెటర్ పెట్టాలి. సో ఇప్పుడు సెంటెన్స్లో బిగినింగ్లో ఉన్న లెటర్కి ఏం పెట్టాలి, క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అలాగే ఇప్పుడు తర్వాత మిగతావి చూద్దాం. ఇక్కడ ఏం చెప్పారు, ప్లేసెస్ ఉన్నాయి, ప్లేసెస్ ఉంటాయి. ఏదో ప్లేసెస్ ఏమున్నాయో చూసి దానికి క్యాపిటల్ లెటర్ పెడదాం. మనకి మార్కెట్ అనేది ఒక ప్లేసే కదా, మరి దానికి క్యాపిటల్ లెటర్స్ పెట్టచ్చు.
అలాగే విశాఖపట్నం అనేది ప్లేసా కదా, ఇక్కడ స్మాల్ వి ఇచ్చాడా క్యాపిటల్ వి ఇచ్చాడా, స్మాల్ వి ఇచ్చాడు కాబట్టి మనం క్యాపిటల్ వి పెట్టాలి. అలాగే ఇక్కడ క్రిస్మస్ అనేది ఉంది కదా, క్రిస్మస్లో కూడా హాలిడే అని చూడండి, ఇక్కడ హాలిడేస్కి ముందు మనం ఏం పెట్టాలి, క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి. అలాగే బెంగళూరు అని ఉన్నది, ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పుడు మనకి అది ఏంటది, బెంగళూరు అనేది ఒక ప్లేస్ అవుతుంది. ప్లేస్కి ముందు ఏం పెట్టాలి, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటరా, క్యాపిటల్ లెటర్ పెట్టాలి. సో ప్లేస్కి ముందు మనం ఏం లెటర్ పెడుతున్నాం ఇక్కడ చూడండి ఒకసారి, మర్చిపోతే ప్లేసెస్కి ముందు మనం ఏం పెట్టాల్సింది, క్యాపిటల్ లెటర్ పెట్టాలి. కాబట్టి బెంగళూరులో క్యాపిటల్ బి పెట్టాలి. అలాగే మళ్ళీ హాలిడేస్కి ముందు ఏం పెట్టాలి, డేస్ ఆఫ్ ద మంత్కి ముందు క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఇప్పుడు సండే ఉంది, ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చారు, మనం ఏం పెట్టుకోవాలి, క్యాపిటల్ ఎస్ పెట్టాలి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒకటి వదిలేసాం, మంత్స్ ముందు క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. డిసెంబర్ స్మాల్ డి కాదు, ఏం డి పెట్టుకోవాలి, క్యాపిటల్ డి పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో చూసారంటే మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు ఇక్కడ. సెంటెన్స్లో ప్రతి సెంటెన్స్ ఆల్మోస్ట్ మీరు ఇంగ్లీష్ ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మీరు నార్మల్గా రాసినా కానీ ఈ తప్పులు చేయకుండా మనం ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో నేర్చుకున్నాం. సో థర్డ్ క్లాసే కదా అని మీరు అనుకుంటారు, బట్ థర్డ్ క్లాస్లో ఎంత యూజ్ఫుల్ గ్రామర్ ఉంది, అలాగే ఓన్లీ ఫస్ట్ క్లాస్లోనే ఎంత యూజ్ఫుల్ గ్రామర్ ఉంది, ఇంకా మన సెకండ్ థర్డ్ ఇలా ఈ 8th లెసన్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో ఉన్నాయి. దీని తర్వాత డిస్క్రిప్షన్లో వచ్చే వీడియోని మీద నెక్స్ట్ వచ్చే వీడియోని క్లిక్ చేయండి. అండ్ మొత్తం అన్ని క్లాసెస్ మీద నేను వీడియోస్ చేయబోతున్నాను, ఇంగ్లీష్ మీద అయితే అవ్వచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.